హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్‌లో గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. గుత్తొంకాయ మసాలా కర్రీ ఇలా చేశారంటే వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కూర చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని జీడిపప్పు తీసుకొని మిక్సీ బౌల్‌లో వేసుకోవాలి. తర్వాత కొన్ని అల్లం ముక్కలను కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని, మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే వెండి కొబ్బరి అయినా వాడొచ్చు. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని, మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టే కూరకు చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత వంకాయలను కూడా ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఇలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత తిప్పి రెండో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే గిన్నెలో మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న ఈ పేస్ట్ను కూడా పోసేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ పేస్ట్ని. ముందుగా మనం మొత్తం పచ్చి వేసాం కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత క్వాంటిటీ తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకొని కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని ముందుగా పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక పక్క ఉడికిపోయిన తర్వాత తిప్పి రెండో పక్క కూడా ఉడికించుకొని అర టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే గుత్తొంకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, నాన్ వెజ్ తినని రోజుల్లో ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా గుత్తొంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లోకి ఇలా గుత్తొంకాయ మసాలా కర్రీ వేసుకొని తిన్నామంటే చెప్పనవసరం, అద్దరిపోతుంది ఈ కూర. అంత టేస్ట్గా ఉంటుంది. వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూరని ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.